ఓకే, నేను చెప్పాలనుకున్నది చిన్న చిన్న కథలు. అంటే మా గురువుగారు మాకేం నేర్పించారంటే, ఏదైనా ఉపమానంతో చెబితే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, అలాంటివి మీరు ఎక్కడైనా చెప్పొచ్చు, ఏమి భయం లేకుండా చెప్పొచ్చు అని చెప్పేసి మా గురువుగారు మాకు నేర్పించడం జరిగింది. అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న కథలే, ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన కథలు విని మీరు కూడా మీకు ఇంకొకటి చెప్పొచ్చు అనమాట. అంత ఉదాహరణగా ఉంటుంది. అలాంటివి బారుకు రాసుకుంటా వచ్చా. ఏమని? రత్నాకరుడు అంటే ఆయన వృత్తాంతం మొత్తం చెప్పేస్తా. తర్వాత మనము ధ్యానంలోకి ఎలా రావాలి అంటే దాని గురించి మొత్తం చెప్పేస్తా. అలా హెడ్డింగ్ రాసుకొచ్చా. అంటే నేను చూసి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. అలా హెడ్డింగ్ రాసుకొచ్చా. మీరు ఎవరైనా తీసుకొని దాని గురించి ఒక హింట్ ఇచ్చారంటే నేను దాని గురించి చెప్పేస్తా. ఎందుకంటే నేను అలా నేర్చుకున్నాను అన్నమాట. మరి చదువురాని నేను ఇలా మాట్లాడుతున్నానంటే అదంతా కూడా గురునాథం మాస్టర్ గారు ఇంకా చెప్పారు కదా, అదంతా ధ్యాన మహిమ. ధ్యానంలో ఎంతో శక్తి వస్తుంది. మరి ఎంతో మంది శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఎంతో మంది యోగులు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ధ్యానాన్ని మించినది ఈ సృష్టిలో ఏదీ లేదు. శ్వాస మీద ధ్యానం మించింది ఈ సృష్టిలో ఏదీ లేదు. నేను చెప్పదలుచుకున్నది కూడా ఇవాళ ఏమిటంటే, ఎవరు గొప్ప? హలో ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య గారు. ఓకే, అయితే ఇవాళ నేను చెప్పాను కదా చిన్న చిన్న కథలు అని చెప్పేసి. ఫస్ట్ మనము గొంగళి పురుగు గురించి చెప్పుకుందాం. గొంగళి పురుగు మనకు ఎంత మేలు చేస్తుందో, అది సృష్టికి ఎంత మేలు చేస్తుందో దాని గురించి కొంచెం చెప్పుకుందాం. అదేంటంటే, మరి ఎవరు గొప్ప? ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది సృష్టిలో ఎవరు గొప్ప?